అబ్బా ఇప్పుడు మా పని మనిషి వచ్చేసి వెళ్ళింది. ఇప్పుడు డబల్ రేటు వాళ్ళ చెల్లి. ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చి కాల్ చేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏం పని చేస్తుందో ఏంటో. అంగోండి చూసారా, నన్నే రమ్మంటుంది. డబల్ రేటు పని మనుషులు. ఆగండి, ఏమైంది సరే నన్ను ఏదో లెటర్ వచ్చింది సార్. సరే సరే వస్తున్నానా ఆగే బాబు. మీ అక్కొక రేట్ అంటే నువ్వు డబల్ రేటు తెలుసా? అబ్బా అబ్బా నాకు దెబ్బలు తగిలియన్నీ నీకు ఎలా తెలుసా? సరే మనం ముందు కిందకి వెళ్ళాలి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా అమ్మాయి ఫ్రెండ్స్ బయటికి వచ్చాను. నా బైక్ ఎవర్రా కింద పడేస్తాడు కానీ అందుకే ఫ్రెండ్స్ నాకు చిరాకు వస్తుంది. మీరు అక్కడి నుంచి చూస్తే మీకు కాలా కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూస్తే బైక్ అలా కనిపిస్తుంది. ఆ బైక్ అనమాట అలా ఉంటుంది. అరే ఇదేంటి? అరే డీసీ, అరే ఇది కంప్యూటర్లో పెట్టుకునే డీసీ. అలాగే ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి వాయిస్ రికార్డింగ్ డీసీ. సో ముందుకెళ్దాం. మన కంప్యూటర్ అక్కడ ఉంటుంది కదా. ఫస్ట్ ఏదబ్బా దొరికేసింది. అమ్మాయి ఎక్కేసాను, పెట్టేశాను. ఏ ఫ్రాంక్లిన్, నువ్వు నీ చిన్నప్పుడు ఒక పని చెప్పాను, అది నువ్వు చేయలేదు. అందుకే ఇప్పుడు సించాన్ అనే ఒక పొట్టోడు మీ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D సిటీకి వచ్చేసి వస్తున్నాడు. అందుకే వాడిని ఇప్పుడు మేము కిడ్నాప్ చేసాం. నువ్వు ట్రైన్ ట్రావెల్ చేసి నువ్వు మమ్మల్ని అక్కడ చెప్పిన పనులు చేసి అప్పుడొచ్చి కాపాడుకో. అరే అయిపోయింది ఫ్రెండ్స్, ఆఫ్ చేసేసాను. సిన్చాన్ నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావురా? నీ వల్ల ఇప్పుడు మనం ఇరుకుపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బండి వేసుకుని డ్రైవర్ ఇంటికి వెళ్ళి హెల్ప్ అడుగుదాం. ఒకసారి మన బండితో వచ్చేసి కొన్ని కిడ్లాత్నాం ఫ్రెండ్స్. అమ్మ బాబు ఫ్రెండ్స్ చూసారా పైకి ఎగిరిపోయింది. అయినా సించాన్ గడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఫ్రెండ్స్? అడిని రోజు తిట్టాల్సిందే. అసలు ఈ టైంలో ఎందుకు వచ్చాడు? అబ్బా బాబో బాము. ఈరోజు లక్కీ డే ఫ్రెండ్స్. ఈరోజు లక్కీ డే కింద నాకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ ఇది? అయినా ఈరోజు డేట్ ఎంత? అరే సండేనా? అందుకేనా వీడొచ్చాడు. ఒక్కొక్క సండే వస్తాడు, 1 year ఉండి మళ్ళీ వెళ్ళిపోస్తాడు అనమాట ఫ్రెండ్స్ సించాన్ గడు. వీడు అయినా ఎప్పుడు ఎందుకు వచ్చాడు వీడు? నేను ఇన్ని తొక్కు కింద తిట్టాల్సిందే, తొక్కులు చేస్తానది ఈసారి. నేను రమ్మన్నప్పుడు రాడు ఫ్రెండ్స్. మీకోసమైనా వస్తాడు కానీ నా కోసం రాడు ఫ్రెండ్స్ సించాన్ గడు. వీడికి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇలా తయారవుతున్నాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ అంట డోరేమోన్ అంట. ఆ డోరేమోన్ గడు నోబితా అంట. వాళ్ళిద్దరు అంట. ట్రెవర్ వాళ్ళ ఇల్లు తిరిగేసింది ఫ్రెండ్స్. ట్రెవర్ని అడుగుతాను ఏదో ఒక సహాయం. ఇప్పుడు దిగి అడుగుతాను. ట్రెవర్ అమ్మాయి వచ్చేసాడు. ఓయ్ ఏంట్రా ఇలా వచ్చావురా? ఏమీ లేదురా, మన సించాన్ ఉండేవాడు కదా, ఆడునే వాళ్ళు కిడ్నాప్ చేశారురా. నా చిన్నప్పుడు ఒక పని చెప్తాను, ఆ పని చెయ్యని వాళ్ళు సించాన్
షించాన్ గారిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ట్రైన్ ట్రావెల్ మిషన్ నుంచి వెళ్ళాలంట. అది పనిరా. ఏంట్రా పని? ఒక సిమ్యులేటర్ అనే ఒక వరల్డ్ ఉంటుంది. ఈ మంత్రం చదువు, ఆ వరల్డ్కి వెళ్తావు. అది కూడా రైల్వే స్టేషన్ దగ్గర. అప్పుడు ఆ వరల్డ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక రూమ్లో ఉంటావు. అప్పుడు నువ్వు డాప్పైకి వెళ్ళాలి. అక్కడ నువ్వు ఆ బట్టలతోనే అక్కడికి వెళ్ళి 111 అని ఆ బట్టలు నువ్వు ఎక్కడైతే స్పాన్ అవుతావో అక్కడ. దాని తర్వాత నువ్వు ఏం చేయాలంటే అక్కడ నువ్వు అది ఉంటుంది కదా, చెప్పాను కదా నీకు. దాని పైన హెలికాప్టర్ ఉంటుంది. హెలికాప్టర్ దగ్గర స్పైడర్ బుట్ట ఉంటుంది. ఆ బుట్ట దగ్గర స్పైడర్ని కరిపించుకో. దాని తర్వాత స్పైడర్ బట్టలు వేసుకో లోపలికి వెళ్ళి. దాని తర్వాత నువ్వు స్పైడర్ మ్యాన్ అవుతావు. అలా కొంతమంది విలన్స్ని ఫైట్ చేసిన తర్వాత నీకు ఫ్లాష్ చేతులు వస్తాయి. అప్పుడు ఇక్కడికి రా. వాళ్ళు ఎక్కడున్నారో నేను అంతలోకి మన డ్రైవర్ గార్డ్ని అడుగుతాం. ఓకేలేరా? సరే, నేను వెళ్తున్నాను మన బైక్ వేసుకుని. ఫ్రెండ్స్, నువ్వు వస్తావా? నేను రానురా. మరెందుకు? దెబ్బలు తగలాలా? కొట్రో దమ్ము తేలుముంటే జై జై. నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం రా. ఫైటింగ్ అంటే చాలా ఇష్టమా? కొలు తిరిగి పడిపోయాడు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మన బైక్ స్పీడ్ వల్ల ఎలా అయిపోయిందో బండి. అది రే అమ్మాయి ఇక్కడే అన్నమాట చెప్పాడు ట్రెవర్. ఇంకోండి ట్రెవర్ వాళ్ళ ఇంటి పక్కనే. ఓకే. ఓ బై క్లీన్ స్వాహ అమ్మాయి ఫ్రెండ్స్ మనం వచ్చేసన్నమాట. సో ఇక్కడే అన్నమాట స్కానింగ్ కూడా చేసేసుకున్నాను. ఇక్కడ బైక్ కార్స్ ఉన్నాయి. అరే అక్కడ కలర్ది ఉన్నది ఏదో బైక్. అది సర్లే కానీ ఫ్రెండ్స్, ఇంకోండి ఇదే వాలీబాల్ బేస్మెంట్. దీని పైకి వచ్చేసి వెళ్ళదన్నమాట. సో ఫస్ట్ నేను అక్కడికి వచ్చి చూస్తే అక్కడ అలా లేదు. ఇంకోండి మన ఫేవరెట్ ఇది కూడా ఇక్కడ ఉన్నది. ఒక్కసారి ఆగండి ఫ్రెండ్స్, నేను ఇటువైపు నుంచి ఒకసారి వెళ్ళి. ఓహో అక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ కాదు, ఇటువైపు నుంచి కాదు ఫ్రెండ్స్, అటువైపు నుంచి అన్నమాట. పైన ఉన్నదా? ఓకే. ఇంకోండి ఫ్రెండ్స్ హెలికాప్టర్ ఇక్కడే ఉంటుందంట. స్పైడర్ గుట్ట ఇది కుట్టింది ఫ్రెండ్స్. ఒకసారి కిందికి వెళ్ళి ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలి. స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ అంట. అరే నాకేమీ అవ్వలే ఫ్రెండ్స్. చూసారా పైనుంచి దూకాను. ఒకసారి స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్లోకి వెళ్దా. పైకి వెళ్దాం. పైన ఫ్రెండ్స్ అది ఉండేది మనకి. మనల్నే ఫాలో అవుతాడా? ఒకసారి అండి ఫ్రెండ్స్, కాస్ట్యూమ్ వచ్చేసి పార్సల్ వచ్చేసి చేసేసుకున్నా. అరే ఇతను బాబాయ్. హలో బాబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగానే ఉన్నాను రా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను బాబాయ్. దా అమ్మాయి ఫ్రెండ్స్ రాండి బాబాయ్. వస్తున్నాను రా. నువ్వే లేట్రా. దా బాబాయ్ దా వెనకాల కూర్చో బాబాయ్. ఇక్కడ వచ్చి కూర్చో బాబాయ్. ఇక్కడ కూర్చోవా? అరే ఈ బండి వద్దురా, కోర్లో కూర్చుంటాను రా. సరే బాబాయ్ దా. నా దగ్గర వెపన్స్ ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్? అరే ఈసారి వెపన్స్ కూడా మార్చేసింది ఆ టెలిపోర్టల్. దా బాబాయ్ దా. ఎలా ఉన్నావు రాజీ ఫ్రెండ్తోని? బాగానే ఉన్నాను బాబాయ్. దా కూర్చో బాబాయ్. కూర్చుంటున్నాను రా. సరే బాబాయ్. సార్ ఎక్కడికి వెళ్ళాలి? మర్చిపోయాను. ఇక్కడే కదా. సో ఇప్పుడు మనము ఎక్కడైతే క్రిమినల్స్ ఉంటారో ఆ ప్లేస్కి వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్. వాటిని
ఈ గేట్ ఆటోమేటిక్ గేట్ ఏంటి ఫ్రెండ్స్ ఇంతలా ఉంది. సో ఈ ఈ సిటీకి ఎప్పుడైనా రావచ్చా బాబాయ్? ఇప్పుడైనా రావచ్చురా ఫ్రంట్ని. బాబాయ్ నేను గుర్తుపెట్టలేకపోయాను బాబాయ్. సో ఫ్రెండ్స్ అతనే మన బాబాయ్ అన్నమాట. మా బాబాయ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D సిటీకి. అమ్మ బాబు బాబాయ్ చాలా రోజులైంది కదా బాబాయ్ మనం వచ్చి ఇక్కడికి. అరే స్టార్స్ పడ్డాయి అంటే పోలీసులు మన దగ్గరకు రాబోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే నేను ఒక దిక్కున మ్యాప్ వచ్చేసి మార్క్ చేసుకున్నాను. అసలు ఏమైందంటే ఆ ప్రజల్ని గుద్దేహాను కదా ఫ్రెండ్స్. మనల్ని ఇప్పుడు పోలీసులు అట్టేసుకుంటున్నారు. 1 స్టార్ ఉన్నది ఫ్రెండ్స్. సో ఈ స్టార్ని కూడా క్లియర్ చేసేసుకుందాం. అరే ఎందుకురా నువ్వు ఇట్లాంటి పని చేసావు? ఏంద్రా దిగిపోయావు? నేను వస్తున్నా నాకు బాబాయ్. ఏమో బాబాయ్ నేను వచ్చేసలా ఆగిపోయా. దాదా దాదా దా బాబాయ్ ఇలా రా 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 బాబాయ్. వస్తున్నాను ఆగురా. దా బాబాయ్ ఎక్కేసాను నువ్వు ఎక్కే. మన్ని నిన్ను షూట్ చేసేస్తారు బాబాయ్. ఎక్కే బాబాయ్ త్వరగా ఎక్కు ఎక్కు. నేను దిగుతున్నా నాకు దిగేహను మన్ని ఎక్కుతున్నాను. ఎక్కు బాబాయ్ బాబాయ్ ఎక్కు. ఓహో వాడిని కొడదామన్నా నువ్వు. ఆగు బాబాయ్ బాబాయ్ నేను దిగుతున్నాను ఆగు బాబాయ్. వాడికి ఉంటుంది నిన్నే కొడతాడు దుమ్ము దిగుంటే. దారా పోలీస్ మజాక ఏదంతీను బాబాయ్. నిన్నెవడు కొడుతున్నాడు బాబాయ్? బాబాయ్నే మా బాబాయ్నే కొడతావా? మా బాబాయ్నే కొడతావా? బాబాయ్ ఒకసారి ఆగు బాబాయ్. ఏంట్రా? అరే బాబాయ్కి తగిలేస్తుంది బుల్లెట్. అది ఫ్రెండ్స్ లేపేహాం. ఎంత ధైర్యం ఉంటే మా బాబాయ్నే చంపుతాడాడు. దా బాబాయ్ దా బాబాయ్ నీకు అక్కడే ఆగిపోయావు. అరే నేను ఇంకా రాలేనురా ఫ్రాంక్లిన్. నా బాధ అయిపోయింది. నేను చనిపోబోతున్నా. బాబాయ్ ఓవరాక్షన్ చేయొద్దు బాబాయ్. నీ ఓవరాక్షన్ మాకు తెలుసులే బాబాయ్. సో మనం వచ్చేసి ఒక ట్రైన్ దిక్కున వచ్చేసి చేయాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర. ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు మీ సపోర్ట్ వల్లే నేను ఎంత చేయగలుగుతున్నాను. పాపం సించాన్ అక్కడ ఏం చేస్తూ ఉంటాడో ఏంటో ఫ్రెండ్స్. రూట్ దాటాను వచ్చారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగిరిపడ్డదు. ఇక్కడే వచ్చేసి మన కాస్ట్యూమ్ వచ్చేసి మార్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాబు ఒక్కసారి డోర్ తీసేద్దాం. ఓకే మనం ఒక్కసారి ఇది ఎక్కుదాం. ఇప్పుడు సో అక్కడే మన కాస్ట్యూమ్ వచ్చేసి మార్చుకోబోతున్నాం. 3, 2 అమ్మాయిసా ఫ్రెండ్స్ కాస్ట్యూమ్ వచ్చేసి మార్చేసుకున్నా. ఇప్పుడు ఎగురుతాను చూడండి ఫ్రెండ్స్. స్పైడర్ మ్యాన్. ఇక్కడ నుంచి నేను మొత్తం సిటీని మొత్తం చూస్తాను ఫ్రెండ్స్. మనమే ది స్పైడర్ మ్యాన్ అనుకుంటే ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం మిషన్ పంపించాడు. ఇక్కడ ఎవరో కొంతమంది ఉంటారంట. వాళ్ళు తలుపులు తీరంట ఫ్రెండ్స్. సో వాళ్ళని తలుపులు బయట నుంచే పిలిచి వాళ్ళు ఏం చెప్తే అవి చెయ్యాలంట. మనుషులు చంపాలంట. ఏదో చెప్పాడు. మనుషుల్ని చంపమంటే చంపు. నువ్వేం
టెన్షన్ పడద్దు, మనుషులు చెప్తే అది పెద్ద మిస్టేక్ కదా అని అనుకోద్దు అని అన్నాడు ట్రెవర్. అందుకే నేను ఏం మిస్టేక్ అవ్వట్లేదు. వాడేమన్నా సరే నేను మాత్రం ఓకే. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి దుండగులంట.